కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగే గ్రామంలోని శ్రీనివాస నగరంలో శ్రీ శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా నిన్న ఈ రోజు జరిగిన కార్యక్రమాలు 7/6/2025 రేపు ఉదయం 7:46 చిత్తా నక్షత్ర యుక్త మిథున లగ్నం నందు శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగును. ఉదయం 8:43 కర్కాటక లగ్నమందు జీవధ్వజ శిఖర ప్రతిష్టలు జరుగును. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామన్నారు. प्रचोदयात् प्रकृतिलीनस्य यः परस्तमहेश्वरः लक्ष्मीनारायण परब्रह्मणे नमः। शशंखचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसैरुहेक्षणं सहारवक्षस्थलशोभितोत्तमं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శ్రీనివాస నగరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆజ్ఞ చేత అష్టలక్ష్మి సహితంగా లక్ష్మీనారాయణ స్వామి వారి దివ్య శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిన్నటి రోజున ప్రారంభం చేసి 3 రోజులు త్రియాన్నిక దీక్షగా జరుగుతున్నది. దీనిలో భాగంగా నిన్నటి రోజు సంకల్పము, ప్రతిష్టా సంకల్పము, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్ ప్రాయశ్చిత్తము, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధన ధారణ, యాగశాల శుద్ధి, యాగశాల ప్రవేశము, అంకురారోపణము, అఖండ దీపస్థాపన, యాగశాలలో మండపారాధనలు ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఉదయం అగ్ని ప్రతిష్టాపన, అరణిమథన చేసి అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమము, పర్యజ్ఞీకరణము, ఆవాహిత సర్వదేవతా హోమములు, అలాగే అష్టలక్ష్మి అమ్మవారి విగ్రహములకు, మహాలక్ష్మి లక్ష్మీనారాయణ స్వామి వారి విగ్రహములకు, శిఖరానికి, ధ్వజానికి, స్వామివారి వాహనమైనటువంటి గరుడ ఆళ్వార్ స్వామివారి విగ్రహానికి నిన్నటి మొదలుకొని జలాధివాసము, క్షీరాధివాసము, పంచగవ్యాధివాసములు పూర్తి చేసుకుని ఉన్నాం. ఇప్పటి వరకు ఈరోజు ఈ ప్రధానమైనటువంటి ఈ ఆవాహన దేవతలకు సంబంధించినటువంటి హోమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఈరోజు సాయంత్రం పుష్పాధివాసము, ఫలాధివాసము, ధాన్యాధివాసము, శయ్యాధివాసంతో అధివాసాలన్నీ పూర్తి చేసుకుని రేపటి రోజు ఉదయం 7:36 మిథున లగ్నంలో స్వామివారి దివ్య యంత్ర విగ్రహ ప్రతిష్టాపనలు, అష్టలక్ష్మి సహితంగా లక్ష్మీనారాయణులు, ధ్వజము, శిఖరము, గరుత్మంతుడిని కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. మోక్షమిచ్చే జనార్దన అని శాస్త్రవచనాన్ని అనుసరించి మనకి ఇక్కడ ఏకకాలంలో ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదించే విధంగా కేవలం మోక్షంగానే కాకుండా స్వామివారి అనుగ్రహంతో అష్టలక్ష్ములు ఉన్నారు. ఇక్కడ స్వామివారిని సేవించినట్లయితే అష్టైశ్వర్యములతో పాటు మోక్షమిచ్చేత జనార్దన అని స్మృతి వచనాన్ని అనుసరించి స్వామివారు మనకి ఇహపర సుఖాల రెండింటిని కూడా అనుగ్రహించేటటువంటి పరమపదమైనటువంటి శ్రీనివాస నగరంలో లక్ష్మీనారాయణ స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది. ఇతఃపూర్వం అష్టలక్ష్మీదేవి ఆలయంగా ఉండేది. దాన్ని జీర్ణోద్ధరణం చేసి భక్తజనుల సహాయ సహకారాల చేత ఈరోజు అష్టలక్ష్మీ సహితంగా లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంగా జీర్ణోద్ధరణ, పునఃప్రతిష్టాపన కూడా జరుగుతూ ఉన్నది. కావున 50 మంది భక్తులు కూడా ఆలయానికి వచ్చేసి స్వామివారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని ఆలయాన్ని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. గోవిందా లక్ష్మీ రమణ గోవిందా.